అది వెరీ వెరైటీగా ఉంది. డోజీ అంట, శ్రీనివాస, పరాగ్ డైరీ, కుర్పారం డైరీ 351, 410. ఎవరికి తోసిన వాడికి రేటు. ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే వాళ్ళకి, ఎవరు డబ్బులు లంచం ఇస్తామంటే టెండర్ వాళ్ళకి. రోజుకొక సప్లయర్, రోజుకొక కంపెనీ. ఒక స్టాండర్డ్ ఉండదా? జనరల్ గా జీ సప్లయర్ అనేది భారతదేశంలో ఒక 10-12 కంపెనీలు ఉంటాయి, మంచి కంపెనీలు, స్టాండర్డ్ ఉండే కంపెనీలు. ఎవరు వీళ్ళంతా? అసలు 291 రూపాయలకి నెయ్యి రేటు సప్లై చేశారంటే ఒక్కసారి 294 రూపాయల 10 పైసలకి మీరు నెయ్యి కొన్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కసారి ప్రజలను ఆలోచించమంటారు. కల్తీ జరిగిందా లేదా? 294 రూపాయల 10 పైసలకి ఎవరైనా 1 కేజీ నెయ్యి ఇయ్యగలుగుతారా? నాణ్యమైన నెయ్యి. ఇవన్నీ కల్తీలే జరిగినాయి. అన్ని రింగ్ అయ్యారు, అందరూ కలిసి టెండర్ వేసుకున్నారు, డబ్బులు పంచుకున్నారనే విషయం ఈరోజు మీ అందరి ముందరికి సాక్ష్యాలు డేట్లతో కూడా పెట్టారు. ఇంకొక విషయం ఏమయ్యా, తిరుపతిలో ఉంటే దిండిగల్లికి పోయి తిరుమలకి సప్లై చేస్తారా? మేము కనుక్కోలేమనుకున్నారా? పట్టుకోలేమనుకున్నారా? నేను ఒకటే చెప్తున్నా, ఇది రాజకీయానికి మేము చేయటంలా. నో 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 పాలిటిక్స్ ఇన్ తిరుమల. వద్దు, రాజకీయం వద్దు. జరిగిన తప్పు ఎలా సరిదిద్దుకోవాలి? ఇంకా మళ్ళీ ఎవరో ముఖ్యమంత్రి అయినా సరే, ఒక 40 ఏళ్ళ తర్వాత ఎవరు వచ్చినా సరే అనే విషయం తిరుమలలో ఏదో విధంగా అన్ని జరగాల్సిందే. స్వామివారికి జరగాల్సిన పనులన్నీ పక్కా పకడ్బందీగా జరగాల్సిందే అనే విషయం బాధ్యత మన మీద ఉందా లేదా అని నేను అడుగుతున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇది బయట పెట్టడం తప్ప? పెట్టకూడదా? మనిషి జోబులో పెట్టుకోవాలా? వదిలేయాలా? మేము తింటాం లేదు కదా, సామేగా తినేది, మాకెందుకు లేయా, మా పని మేము చూసుకుంటామని మేము అనుకుంటే ఆయన కొట్టే దెబ్బలకి తట్టుకోలేమని కూడా నేను మనవి చేస్తున్నా. వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు వద్దు. తప్పు జరిగిందని ఒప్పుకోండి, పాపం చేసేనని ఒప్పుకోండి. అక్కడికి వచ్చి చంపలు మీద కొట్టి స్వామి క్షమించండి, మేము చేసిన పాపాలు క్షమించండి అని మీరు వేడి అక్కడ పోయి ఆ స్వామిని బతిమలాడుకోండి. మేబీ ఆ స్వామి మిమ్మల్ని కరుణిస్తాడని కూడా నేను మనవి చేస్తున్నాను. 291 రూపాయలు 10 పైసలు నెయ్యి సరఫరా ప్రపంచంలోనే ఎలా సాధ్యమని మేము అడుగుతున్నాం. ప్రపంచంలో, ఒక భారతదేశం కూడా కాదు, ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు, ప్రపంచంలో ఎలా సాధ్యం అనే విషయం మేము అడుగుతున్నాం. ఏమంటారా? చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలా? చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి. ఎందుకు? వాస్తవం బయట పెట్టిన దానికే. ఎస్, అవసరమైతే జైలుకు పోతాం, అవసరమైతే రాజీనామా చేస్తాం. ఏమవుద్ది? ఎవరి కోసం? సాక్షాత్తు ఆ వెంకటేశ్వర గోవిందుడి కోసం. తప్పేంటి? తప్పు బయట పెట్టిన దానికి రాజీనామా చేయమని అడగండి, ఆలోచిస్తాం. తప్పు మీరు చేశారు, రాజీనామా మేం చేయాలా? తప్పు మీరు చేస్తే రాజీనామా మేము చేస్తామా? బయట పెట్టిన దానికి బయట పెట్టామని చెప్పి రాజీనామా చేయాలా? బుద్ధి ఉందంటారా గాడిదల్లారా? బుద్ధి ఉందంటారా గాడిదల్లారా? జరిగిన తప్పు బయట పెట్టిన దమ్మున్న నాయకుడు, దైవ భక్తి ఉన్న నాయకుడు, దేవుని నమ్ముకున్న నాయకుడు, వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కులదైవమైన మా నాయకుడు బయట పెడతాడు. నేను గర్వంగా చెప్పుకుంటున్నా, పెడతాం. మీ వైసీపీ నాయకులు చెప్తే మేము భయపడేది ఏం లేదు. మాకు స్వామివారంటే భయం, స్వామివారంటే ప్రేమ, స్వామివారంటే భక్తి. ఆయన తప్ప మాకు ఎవ్వరూ ఎక్కువ లేరని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సో ఈరోజు మీ దగ్గర అన్ని సాక్ష్యాలు, జరిగిన రింగులు, జరిగిన టెండర్లు, జరిగిన రేట్లు, మార్చిన నిబంధనలు మార్చిన తర్వాత ఏ విధంగా రేట్లు తగ్గాయి,
ఎందుకు నిబంధనలు మార్చాల్సి వచ్చింది? దొంగ టెండర్లు వేసేదానికి. దొంగ టెండర్లు వేసి ఈ అన్ని టెండర్లు దక్కించుకునేదానికి బయట వాళ్ళ పేరు డమ్మీ టెండర్లు వేయించి వీళ్ళు చేసుకున్నారనే వాస్తవం మీ అందరి ముందర ఒక్కసారి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కాదు, ప్రతి శ్రీవారి భక్తుని నేను అడుగుతున్నా. ప్రతి శ్రీవారి భక్తుని నేను ఒకటే అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ప్రశాంతంగా ఆ వెంకటేశ్వర స్వామి ముందర కూర్చొని జపం చేస్తూ ఒక్కసారి స్వామి ఇది సాధ్యమా, ఈ రేటుకి నెయ్యి ఇయ్యొచ్చా అని ఒక్కసారి మీ ఆ వెంకటేశ్వర స్వామి పటం ముందర, ఆ దైవం ముందర ఒక్కసారి జ్ఞానం చేస్తూ ఆ స్వామిని అడగండి, మీకు ఆన్సర్ వస్తుంది, దానికి జవాబు వస్తుందని కూడా మనవి చేస్తూ. యా, ఎనీ క్వశ్చన్స్? జగన్మోహన్ రెడ్డికి తిరుమలకి నోటీస్ ఒకవేళ ఇవ్వాలనుకున్నా జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇవ్వాలి. ఏ భాషలో ఇవ్వాలా? ఏ భాషలో